ఈరోజు స్టార్టింగ్ ఏంటి చపాతీ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? నేను చపాతీ చూపించడం కదండి, నా చపాతీ ఎంత సాఫ్ట్గా వచ్చిందో అది చూడండి మీరు. బాబ్జీ గారు ఈరోజు మార్నింగే పని మీద బయటకు వెళ్తున్నారండి, అదే ఈ వీడియో. బాయ్, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఇంకేంటండి బాబు, పొద్దున్నే ఈ గుడ్లు ఏంటి అనుకుంటున్నారా? అదే అండి, చపాతీ చేశాను కదా, మరి చపాతీలోకి కర్రీ కోసం అనేసి ఇలాగ కోడిగుడ్డు ఉక్కురు అయితే వేస్తున్నానండి. మా ఏరియాలో అయితే కోడిగుడ్డు ఉక్కురు అంటారు, కొంతమంది కోడిగుడ్డు పొరటు అంటారు, కొంతమంది ఎగ్ ఫ్రై అంటారు. ఎవరి ఇష్టం అండి, ఎవరి ఇష్టం వచ్చిన పేర్లు వాళ్ళు పెట్టుకోవచ్చు. నేనైతే చపాతీలోకి ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను, అదే ఈ వీడియో అనమాట అండి. అదిగోండి చపాతీ. అంటే బాబ్జీ గారు మార్నింగే బయటకు వెళ్తున్నారండి. ఆయన టిఫిన్ పెట్టేసి ఆయన్ని పంపించిన తర్వాత నేనైతే పూజ చేసుకుంటానండి. ఆల్రెడీ ఆయన వెళ్ళేది చూశారు కదా, ఆయన వెళ్ళేటప్పటికే నేను పూజ గదిలోకి వెళ్ళాను. ఎందుకంటే ఆయన టిఫిన్కి కాఫీ ఇచ్చేసి తర్వాత పూజ మందిరంలో కూర్చున్నాను అనమాట అండి. ఆయన వెళ్తూ స్వామివారికి నమస్కరించుకుని నాకు బాయ్ చెప్పి వెళ్ళారన్నమాట అండి. అది విషయం. ఇంకా ఈ కోడిగుడ్డు పొరటు ఎలా చేస్తారు మేడం అంటే చాలా సింపుల్ అండి, ఏం లేదండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 3-4 కోసుకుని, ఒక 2-3 పచ్చిమిరపకాయలు కోసుకుని అవి బాగా వేగించుకున్న తర్వాత ఇలాగ మన కోడిగుడ్లు ఉప్పు కారం వేసేసుకుని కోడిగుడ్లు చెదకొట్టుకొని వేసేసుకుని అది కొంచెం గుడ్డు బాగా వేగిన తర్వాత మనం ఇలా కొన్ని పాలు పోసుకుని దింపుకుంటే కర్రీ చాలా కమ్మగా ఉంటుందండి. పాలు పోసిన కర్రీ ఏదైనా కూడా కమ్మగా ఉంటుంది. తర్వాత ఇదిగోండి ఆ పక్కనే గ్యాస్ గట్టు మీద ఇలా చపాతీ చేసేసుకుంటున్నాను. చపాతీ కర్ర కనిపించలేదండి. మనకి టైం లేదు, అర్జెంటు అనుకున్నప్పుడే ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటుంది. ఇంకా ఇంట్లో చివాట్లు పడతా ఉంటాయి ఆ టైంలో. అయితే నేనేం చివాట్లు తినాలండి, ఏంటగా గొడిగెత్తేసే రకమే ఈ అమ్మాజీ గారు. సడన్గా ఐడియాలు వచ్చేస్తాయండి నాకు వడియాలాగా. అక్కడ వాటర్ బాటిల్ కనిపించింది, ఆ వాటర్ బాటిల్తో అయితే నేను చపాతీ, ఒక పక్క కర్రీ ఉడుకుతుంది, ఒక పక్కన నేను చపాతీ చేసేస్తున్నాను అనమాట. ఈ కర్రీ అయ్యే లోపల ఆయనకి ఒక 2-3 చపాతీలు కాల్చి పెట్టేస్తే ఆయన వెళ్తారు. తర్వాత మనం స్థిమితంగా మిగతా పనులు చేసుకోవచ్చు అన్నమాట. అది కూడా చపాతీ అయితే కాలుతోంది, కర్రీ పక్కన ఉడుకుతుంది. అదన్నమాట అండి విషయం. చాలా బాగుంటుందండి ఈ ఎగ్ ఫ్రై చపాతీలోకి, చాలా బాగుంటుంది. కొంచెం నిమ్మకాయ పిండుకొని, ఉల్లిపాయ కూడా తింటారు. అంటే ఈరోజు బయటకు వెళ్తున్నారు కాబట్టి ఉల్లిపాయ అది వద్దన్నారు, ఎందుకంటే స్మెల్ వస్తుందని చెప్పేసి. అదన్నమాట అండి ఈ మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది. ఇంకా ఏముందండి, ఈరోజు మంగళవారం అండి, ఇది మంగళవారం రోజు బ్లాగ్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఈ టిఫిన్ల కార్యక్రమం అయిపోతే నేను పూజ చేసుకుంటాను. చూడండి ప్రశాంతంగా చేసుకోవచ్చండి ఈ హడావిడి అయిపోతే. అది కర్రీ కూడా రెడీ అయిపోయింది. చపాతీలు చాలా సాఫ్ట్ వచ్చినాయి, చూసారు కదా. ఇలా 2 వేళ్లతో తుంచితే విరిగిపోతుంది అనమాట, అందుకే చూపించాను మీకు. అదేదో పెరుగు పచ్చడి అంటారు కదా, నేను చేసిన చపాతీ ఎలా ఉందో చూడండి, నా స్టవ్ ఎలా ఉందో చూడకండి అని చెప్పేసి. అవునండి, స్టవ్ ఎలా ఉందో చూసి పేర్లు పెట్టకూడదండి. అందరికీ ఒకేలా ఉండదు, అందరికీ ఒకేలాగా వీలు పడదు, అందరికీ ఒకేలాగా కాస్ట్లీగా ఉండాలంటే ఉండవు కదండి. ఎవరికి ఉన్నంతలో వాళ్ళు ఉంటారు, ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా అలాంటి వాటిని వేలెత్తి చూపించకూడదు అనేసి నా సిద్ధాంతం, నా ఉద్దేశం అనమాట. నేనైతే టిఫిన్ ఇచ్చేస్తున్నాను. టిఫిన్ తినేస్తే కాఫీ ఇచ్చేస్తే నాకు ఒక పని అయిపోతుంది అన్నమాట అండి. తర్వాత నేను ప్రశాంతంగా పూజ చేసుకుంటాను. అదిగోండి కాఫీ కూడా పట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నాను. ఇక్కడ టీవీ వాల్యూమ్ వల్ల మీకు యాజ్ ఇట్ ఈజ్ మాటలు ఉంచలేకపోతున్నాను, లేదంటే ఉంచేదాన్ని. మళ్ళీ ఉంచితే కాపీరైట్ వస్తుందో అని భయం అండి. అంటే ఏది ఉంచవచ్చు ఏది ఉంచకూడదో, ఎలా చేయాలో యూట్యూబ్ అనేది నిజంగా నాకు పూర్తిగా తెలియదండి. అందుకనే కొంచెం కన్ఫ్యూషన్లో కొన్ని తీసేస్తున్నాను. లేదంటే మేము చాలా జోవియల్గా చాలా జోక్గానే మాట్లాడుకుంటాం. కానీ ఏం చేస్తాం చెప్పండి, ఏం చేయాలో తెలీదు, ఏం చేస్తే ఏమవుతుందో అని భయం. రోజుకి ఒకరోజు ఒకలా కనిపిస్తుంది, ఒకరోజు ఒకలా చూపిస్తుంది. వైటీ స్టూడియో ఏం జరుగుతుందో ఏవో మెసేజ్లు అయితే వస్తాయండి, కాకపోతే అవి నాకు అర్థం కాక నేను ఇలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటానన్నమాట అండి. కప్పు ఎలా ఉంది, కాఫీ ఎలా ఉంది అని అడుగుతున్నానండి. మీ కప్పు బాగుంది, కప్పులో కాఫీ బాగుందని చెప్తున్నారు. యాస్టీజ్ ఇవే మాటలు చక్కగా ఉంచేదాన్ని, కాకపోతే మీరు టీవీ పెట్టేస్తారు అని నేను అంటున్నాను. అంటే మరి అలా అయితే కట్టేసేవాడిని కదా అని మా బాబ్జీ గారు అంటున్నారనమాట అండి. అది అక్కడ మా సంభాషణ. ఇకపోతే కాఫీ తాగేసి ఆయన అయితే బయలుదేరుతున్నారు. నేనైతే ఇదిగోండి పూజా మందిరంలో కూర్చున్నాను. నాకు బాయ్ చెప్పడానికి వచ్చి ఒక స్వామివారికి అయితే నమస్కరించుకుని ఆయన అయితే బయటకు వెళ్తున్నారు అన్నమాట. తర్వాత ఇంకా పూజ స్టార్ట్ అవుతుంది. నా నిత్య పూజ అండి ఇది. నిత్య పూజ నేను ఎలా చేసుకుంటాను ఏమిటనేది మీకు వివరంగా ఈరోజు అయితే చూపించాలనుకుంటున్నాను. ఏమీ ఉండదండి, బ్రహ్మాండం ఏం బదులైపోదు, కానీ ఏదో మొత్తం మీద
మనం ఎలాగ శుభ్రపడి మనం ఎలాగ నీట్గా తెల్లారితే స్నానం చేసి రెడీ అయ్యి మనం ఎలాగ శుభ్రంగా ఉంటాం, అలాగే ఇల్లంతా ఎలాగ శుభ్రం చేసుకుంటాం, పక్కలు దులుపుకుంటాం, అలాగే పూజ మందిరాన్ని కూడా తుడుచుకుని ఒకటో రెండో పువ్వులు తెచ్చి పెట్టుకుని ఒక దీపాన్ని పెట్టుకుని ఆ నీళ్లు మార్చి ఇంకో నీళ్లు పెట్టుకుని ఉంటే ఒక పండో ఫలమో పెట్టుకుంటే మంచిదనేసి నా అభిప్రాయం అండి. కాకపోతే మీరు మొదటి నుంచి ఇలా చేసేవారా అమ్మ అంటే నేను మొదటి నుంచి కాదండి, ఒక 2-3 ఇయర్స్, ఒక 3 ఇయర్స్ అవుతుందండి నేను ఎలా స్టార్ట్ చేసుకుని. అంతకుముందు అయితే వారాలప్పుడు మాత్రమే చేసేదాన్ని. అయితే ఒక 10 ఏళ్ల నుంచి అయితే మా బాబ్జీ గారు రోజు అగరబత్తి అయితే వెలిగించుకునేవారండి. అంటే నేను ఏదో పనిలో ఉండడం వల్ల ఆయన స్నానం చేసి బయటకు వెళ్ళేటప్పుడు ఆయన చేసేవారు. కానీ ఒక 3 ఇయర్స్ నుంచి నాలో ఇలా ఈ రకమైన మార్పు అయితే స్టార్ట్ అయింది. నేను డైలీ ఇలాగ నిత్య దీపారాధన అయితే చేసుకుంటున్నాను అన్నమాట అండి. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిపురాంబికే వింధ్య విలాసిని వారాహి త్రిగుణాత్మికే काली हैमवती भगवती सर्वार्थ साधिके सत्यार्थ चंद्रिके मां पाहि महनीय मंत्रात्मिके मां पाहि महनीय करुण्यात्मिके मां पाहि महनीय मंत्रात्मिके మాంపాహి శివయ్యకి శంకు పువ్వు అమ్మకు కూడా ఓకే. కొన్ని పువ్వులు అయితే మిగిలి టైం దేవుళ్ళకి పెడతా. ఇప్పుడైతే ముందు దీపం పెట్టేస్తానండి. అంతేనండి. పూజా మందిరం శుభ్రంగా తుడుచుకొని పూజా మందిరంలో పువ్వులు పాత పువ్వులు అన్నీ తీసేసి శుభ్రంగా క్లీన్గా బట్టతో తుడిసేసుకొని ఇలాగ మొదట దీపాన్ని అయితే వెలిగించేసుకుంటాను. అలాగా నా పూజ స్టార్ట్ అవుద్ది అనమాట అండి. మా అయితే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మనకు టైం ఉంటే ఇంకేమైనా శ్లోకాలు అవి చదువుకుంటే ఇంకాస్త టైం పడుతుంది అంతే తప్ప అంత పెద్ద కష్టమైన పని ఏమీ కాదండి. ప్లీజ్ అందరూ కూడా వీడియో చూసే వాళ్ళకి చెప్తున్నానమ్మా, వీలైనంత వరకు ఇలా భగవంతుడికి పూజ చేసుకోండి, స్మరించుకోండి. ఆయన లేకపోతే మనం లేము. ఆయన లేచి నడవనివ్వకుండా మనం పడగొట్టే మనం ఏమీ చేయలేము. ఆయన నడిపిస్తున్నాడు కాబట్టి మనం నడుస్తున్నాం. అందులో భాగంగానే ఆయనకి కృతజ్ఞతగా ఇలా ఒక్క దీపాన్ని అయితే రోజు పూజా మందిరంలో వెలిగించుకోండి, అంత మంచి జరుగుతుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. రోజు ఇలా ఒక దీపాన్ని నిండుగా ఉంటుందండి పూజా మందిరం. అదే నా సిద్ధాంతం, అంతకుమించి ఏమీ లేదండి. నాకు తెలుసో తెలీదో, తెలిసి తెలియకో ఏదో నాకు తెలిసినట్టయితే ఇలా నేను పూజ చేసుకుంటాను. తప్పులు ఏమన్నా ఉంటే ఎవరైనా కామెంట్స్లో చెప్పండి అమ్మా, చెప్తే నేను మార్చుకుంటాను. ఓకేనా? భార్గవి వాగ్దేవి త్రిపురాంబికే వింధ్య విలాసిని వారాహి త్రిగుణాత్మికే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం. దీపం పెట్టుకున్న తర్వాత ఇలా గణేశుడి పూజ స్టార్ట్ చేసుకుంటాను అన్నమాట అండి. మీకు 3 వత్తులు అయితే వేసాను. ఏకవత్తి అయితే వేయనండి, కానీ నిత్య దీపారాధనలో ఇలా ఒక్క దీపాన్ని పెట్టుకుంటాను. అదనమాట నా పూజా మందిరం. రోజు మీరు చూసేదే. ఓం శ్రీ గణేశాయ నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ గణేశాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం గజ అనేకదంతం భక్తానాం ఏకదంతం పాస్మహే. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే. गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती राजराजेश्वरी बाला श्यामला ललिता दशा. गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती राजराजेश्वरी बाला श्यामला ललिता दशा. गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती राजराजेश्वरी बाला श्यामला ललिता दशा. गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती राजराजेश्वरी बाला श्यामला ललिता दशा. गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती राजराजेश्वरी बाला श्यामला ललिता दशा. गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती
రాజరాజేశ్వరి బాలా శ్యామలా లలితా దశ గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామలా లలితా దశ గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామలా లలితా దశ గంగా భవానీ గాయత్రి. ఇవేంటి ఇలా కనిపిస్తున్నాయి అనుకుంటున్నారు కదా, అందుకే చెప్తున్నానండి. ఇవి అరటిపళ్ళు అండి. రోజు ఒక్క పండు పెడతానండి నేను. సోమవారం శుక్రవారం అయితే అదే ఇంట్లో వీలుని బట్టి లేండి, ఇంట్లో వీలుని బట్టి ఏమైనా పెట్టచ్చు, తప్పేం లేదు. కాకపోతే ఆయన అయితే తెస్తారు కానీ నేనైతే ఒక్కటే పెడతానండి, ఎందుకంటే చేసిన పాపం చెప్తే పోతుందంటారు. ఒక్క అరటిపండుని తీసి పెడతానన్నమాట. తెచ్చినవి కొంచెం పచ్చిగా ఉన్నవే తెమ్మంటాను, వీలైతే తెస్తారు లేదంటే లేదు, దాన్ని బట్టి నేను పెట్టుకుంటానండి. అందుకే అవే చూపిస్తున్నాను. మరోలా సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామలా లలితా దశ గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామలా లలితా దశ గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామలా లలితా దశ. శ్రీదేవి దశనామ స్తోత్ర పారాయణం సమర్పయామి. ఇప్పుడు వచ్చి గణేశుడికి రుణ విమోచక స్తోత్రం అయితే చదువుకుంటానండి. నేను రోజు కూడా రుణాల నుంచి విముక్తి కలిగించమని గణేశుడిని వేడుకుంటూ స్తోత్రం అయితే చదువుకుంటాను, వినండి. సింధూరవర్ణం ద్విభుజం గణేశం లంబోదరం పద్మదళే నివిష్టం బ్రహ్మాదిదేవ్యస్య పరిసేవ్యమానం సిద్ధేర్వితం తం ప్రణమామి దేవం. సృష్ట్యాదౌ బ్రాహ్మణ్యా సమ్యక్ పూజితః ఫలసిద్ధయే సదైవ పార్వతీపుత్ర రుణనాశం కరోతు మే. త్రిపురస్య వదాత్ పూర్వం శంభునా సమ్యగర్చితః సదైవ పార్వతీపుత్ర రుణనాశం కరోతు మే. హిరణ్యకశ్యపాదీనాం వదార్థే విష్ణునార్చితః సదైవ పార్వతీపుత్ర రుణనాశం కరోతు మే. మహిషస్య వదే దేవ్యా గణనాథః ప్రపూజితః సదైవ పార్వతీపుత్ర రుణనాశం కరోతు మే. తారకస్య వదాత్ పూర్వం కుమారేణ ప్రపూజితః సదైవ పార్వతీపుత్ర రుణనాశం కరోతు మే. భాస్కరేణ గణేశో హి పూజితచ్చ విశుద్ధయే సదైవ పార్వతీపుత్ర రుణనాశం కరోతు మే. శశినా కాంతి వృద్ధ్యర్థం పూజితో గణనాయకః సదైవ పార్వతీపుత్ర రుణనాశం కరోతు మే. పాలనాయ తపసాం విశ్వామిత్రేణ పూజితః సదైవ పార్వతీపుత్ర రుణనాశం కరోతు మే. ఇదం తృణహరం స్తోత్రం తీవ్ర దారిద్ర్యనాశనం ఏకవారం పఠేన్ నిత్యం వర్షమేకం సమాహితః దారిద్ర్యం దారుణం త్యక్త్వా కుబేర సమతాం వ్రజేత్. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. అదండి మహాగణపతి రుణ విమోచక స్తోత్రం. నేనైతే రోజు పఠించుకుంటాను. నాకు వీలవ్వకపోతే మా బాబుజీ గారు బుక్ చూసి పఠించుకుంటారు. నాకైతే కంటతా వచ్చేసింది, ఆయన అయితే మధ్య మధ్యలో బుక్ చూసుకుంటారన్నమాట. ఇదిగోండి అమ్మవారు గంగా భవానీ గాయత్రి తల్లి జగన్మాత జై భవానీ. ఇదండి నా నిత్య దీపారాధన. పెద్ద పూజ, పెద్ద బ్రహ్మాండం బద్దలైపోవడం, ఆర్భాటం ఏమీ ఉండదండి. ఒక్క పండును సమర్పించుకొని ఇలా 3 ఒత్తులు వేసి ఒక దీపాన్ని అయితే వెలిగించుకుంటాను. ఇంతేనమ్మా నా పూజా విధానం. అలా పూజ గదిని అలా వదిలేసాకంటే ఇలా ఒక్క దీపం పెట్టుకుని ఒక పువ్వు పెట్టుకున్నా చాలనేది నా విధానం అన్నమాట. లక్ష్మీరామ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీరామ నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లి. నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లి. కమలాసనవై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీరామ. అమ్మా సౌభాగ్య లక్ష్మీరామ మమ్మేలు జనని. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి.
మన వైటీ ఫ్యామిలీ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని మీకు కూడా హారతిని చూపిస్తున్నాను. మీరు కూడా హారతి తీసుకోండి అమ్మా. అందరూ కూడా చల్లగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మని అయితే మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. మీకు కూడా కర్పూర నీరాజనాన్ని అయితే చూపిస్తున్నాను. మీరు కూడా కళ్ళకద్దుకోండి. మనసారా నమ్మి నమస్కరించుకుంటే అమ్మ తప్పకుండా ఆశీర్వదిస్తుంది. ఓకేనా? ఇక కర్పూరానంతరం ఆచమనీయం కూడా సమర్పించుకొని నా పూజా కార్యక్రమాన్ని అయితే ఇలా ముగించుకున్నాను అనమాట అండి. ఇది నా పూజా మందిరం యొక్క నా నిత్య పూజా విధానం ఇంతే అండి. చాలా సింపుల్ అండి. ఇది ఏమీ కష్టం కాదు. దీనికి ఏమీ కష్టపడాల్సిన పని లేదు. మనం రోజు తలస్నానం చేయాల్సిన అవసరం కూడా లేదండి. మనం ఒంటి స్నానం చేస్తే సరిపోతుంది. స్త్రీలు పాటల్లో కుంకుమ ధరిస్తే అది గంగా స్నానంతో సమానం ఉంటుంది. అందుకే మనం రోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఎలాగో రోజు స్నానం చేస్తాం కాబట్టి స్నానం చేసిన వెంటనే పూజా మందిరంలోకి వచ్చి పూజా మందిరాన్ని శుభ్రపరచుకొని ఇలా ఒక దీపాన్ని పెట్టుకుని నిన్నటి పెట్టిన నీళ్లు మార్చి ఈరోజు ఫ్రెష్ వాటర్ పెట్టి ఒక దీపాన్ని అయితే వెలిగించుకోండి అమ్మ. మీ దగ్గర ఉంటే పండో ఫలమో పెట్టండి. పెట్టినా పెట్టకపోయినా ఏమీ పర్వాలేదండి. పూజా మందిరం చీకటిగా లేకుండా అంటే లైట్ వేస్తున్నాం కదా అని అనకండి. దీపాన్ని అయితే మీ చేతితో మీరు వెలిగించుకోండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఇదేనండి నేను చెప్పాలనుకున్నది. ఇంకా తర్వాత మీ ఇష్టం. చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇది నేను నా సొంత ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి. చేసుకుంటే చాలా హ్యాపీగా ప్రశాంతంగా సంతోషంగా అనిపిస్తుంది అన్నమాట. ఇక నేను ఆ పై దేవుళ్ళకి ఫోటోలకి పువ్వులు పెట్టలేదు కదండి, ఇప్పుడు పెట్టుకుంటున్నాను అనమాట. అదే ఈ వీడియో. ఇంకపోతే ఎలా ఉన్నారండి అందరూ? ఇప్పుడు అడుగుతున్నాను. అందరూ బాగుండాలి, అందులో ఈ అమ్మాజీ అమ్మ ఉండాలి. ఈ రోజుకైతే ఇదేనండి వీడియో. రేపు మరో మంచి వీడియోతో తప్పకుండా కలుస్తాను. ఈ వీడియోకి తర్వాత వీడియోనే ఉన్నది. ఇందాక పలక చూపించాను కదా, ఆ పలక ఏమిటి అనుకుంటారు కదా మీరు. ఆ పలక గురించి అయితే రేపటి వీడియోలో నేను వివరిస్తాను. ఓకే అమ్మ, ఈ రోజుకైతే ఉంటాను. బాయ్ అండి.